వెల్కమ్ మై ఛానల్. నా వెనకాల కనిపిస్తున్నది దయాలకోట. అంటే 2011 7వ నెల తెల్లవారుజామున 5 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వచ్చి దిగినాను. దీన్ని చూస్తానే భయం వేసింది. ఎలా ఉండాలి, ఏం కథ అని బతుకు తీరు కోసం ఇక్కడికి వచ్చాను. ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఇంటి దగ్గర పరిస్థితులు బాగలేక ఇంత దూరం వచ్చాను. దేశం కాని దేశం వచ్చి ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా బతుకు తీరుకు కొనసాగించాలని చాలా బాధపడ్డాను. తెల్లవారి చూస్తే చుట్టూ ఎడారి, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, కానరాని దేశంలో వచ్చి బతుకుదీరు కోసం ఇక్కడ జీవితాన్ని ఎలా కొనసాగించాలని చాలా కష్టాలు పడ్డాను. భాష రాక, వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పలేక, తిరిగి మాట్లాడలేక, ఆ చుట్టూ అంతా ఎడారి, అదంతా ఎడారి. అప్పుడు హైవే పడింది. ఇప్పుడు బాగా రీసెంట్గా బాగా డెవలప్ అయింది అనమాట అది ఏరియా. నాకన్నా పర్లేదు, చుట్టూ ఉన్న జనసంచారము, కొన్ని ఇండ్లు, ఫ్యామిలీస్ అందుకున్నారు. ఇంకా ఎడారిలో పనిచేసే వాళ్ళకు దారుణంగా ఉంటుంది. రూములు సరిగ్గా ఉండవు, రేకులు వేసి ఉంటారు. గొర్రెలకు దగ్గర, ఒంటెల దగ్గర పనిచేసే వాళ్ళకు దారుణంగా ఉంటుంది. చలికి ఎముకలకు కూడా జ్వరం వస్తుంది. ఎండకైతే బీభత్సమైన ఎండ, భయంకరమైన ఎండ. ఏసీ ఉండదు, ఏముండదు. నాకన్నా ఏసీ వగేరా వగేరా అన్నీ ఉన్నాయి. ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా. ఇసుక తుఫాను కళ్ళల్లో వస్తుంది, అది కళ్ళల్లోకి కొడుతుంది. తినేదానికి తినే తిండిలో అదే ఉంటుంది. చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటి దగ్గర చేసుకున్న పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇక్కడికి వచ్చి కష్టపడాల్సి వస్తుంది. కానీ పిల్లలను చదివించుకోవాలి, పిల్లలకు పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలని అన్ని ఇబ్బందులు పడి ఎటు వెళ్ళాలనో ఎటు చూడాలనో తెలియదు. కొత్తగా వచ్చినప్పుడు మొత్తం ఎడారి ఇదంతా. ఈ 14 సంవత్సరాల్లో చాలా డెవలప్ అయింది ఇక్కడ ఏరియా. ఇది చాలా అన్ని బిల్డింగ్స్ వగేరా వగేరా ఇవన్నీ చాలా డెవలప్ అయింది అనమాట ఇదంతా. అక్కడ కనిపిస్తుంది కొత్తగా పడిన హైవే. అది ఫ్లైఓవర్ ఎందుకు కట్టారో చాలా కొత్తగా ఉంది. కరోనా టైంలో అది నిర్మించారు. అది ఎన్నో కష్టాలు పడినాము. కొత్తగా వచ్చినప్పుడు అరబ్బీ రాక చాలా ఇబ్బందులు పడి, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో మనకు తెలియదు. బాధపడిన రోజులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ మనకి ఇంటి దగ్గర కష్టాలు అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం చేసుకున్న కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడనే నిలబడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి హ్యాపీ లైఫ్ జరుగుతుంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని. జీవితము మనము ఒకటి తలుచే, మనం ఒకటి కోరుకుంటే దేవుడు మనకు ఇంకొకటి ఇస్తాడనమాట. విధి కింద పడుతూ లేస్తూ ఇలాగా కొనసాగిపోతుంది 14 సంవత్సరాలు ఈ ఎడారి నగరంలో. మాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ళ కాడ పిల్లలను చదివించుకునేదానికి, ప్లస్ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకునేదానికి, ఏదైనా ఇండ్లు కట్టుకునేదానికి కానీ, ఏదైనా కానీ చాలా ఇబ్బంది పడుతుంది. కనీసం తినేదానికి తిండికి ఇన్ని రోజులైనా కానీ, ఇన్ని కష్టాలు పడినా కానీ తినేదానికి తిండి లేకుండా చాలామంది కష్టపడతారు మాకన్నా సీనియర్స్ ఈ కువైట్లో. అంటే పనులు ఉంటాయి కానీ కొన్ని పరిస్థితుల వల్ల జీతాలు తక్కువతో, ఇంటికాడ ఇబ్బందులతో ఇంటికి వెళ్ళలేక, ఇంటికాడికి వెళ్ళినా కానీ వాళ్ళు పిల్లలను చదివించుకోవాలి, పిల్లలకు పెళ్లి చేసుకోవాలని చాలా ఇబ్బంది పడేవాళ్ళు మా సీనియర్స్. అంటే మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇది ఒక రకమైన ఎడారి అనమాట. ఇది నేను ఉండేది మటుకు ఒక రకమైన ఎడారి. చుట్టుపక్కల ఇండ్లు అందుకు నిర్మాణాలు ఇదంతా. ఎలా ఉండాలి, ఏం కథ, చాలా భయపడిన స్టార్టింగ్లో. తర్వాత మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. మన తెలుగు వాళ్ళు అక్కడ వాళ్ళు వీళ్ళంతా పరిచయం అయ్యి ఒకరు చెప్పుకుంటూ చేసుకుంటూ ఇలా జీవితాన్ని ఇలాగా కొనసాగిస్తూ ఉన్నాం ఈ కువైట్ దేశంలో. ప్రస్తుతానికి దేవుని వల్ల హ్యాపీగా జీవితాన్ని అలా మెల్లగా నెట్టుకొని వెళుతున్నాము. రూపాయి సంపాదించేదానికి ఈ కానరాని దేశం వచ్చి చాలా కష్టాలు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు డబ్బు విలువ, మనిషి విలువ చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కష్టాలు, ఆ పనులు అలాగా ఉంటాయి కాబట్టి. కోటి కోసము కోటి విద్యలు, జానెడు కడుపు కోసము బతుకు తిరుగు, కష్టాలు, పాటలు ఎన్నో ఈ ఎడారి దేశాలలో.
చాలా మంది హేళన చేసి మాట్లాడతారు. ఇక్కడ బతకలేనోనివి అంత దూరం పోయి ఎడారి దేశాల్లో నువ్వు ఏం బతుకుతావురా అని. కానీ ఇంటి దగ్గర పనులు ఉన్నా గానీ ఇవాళ ఉంటే రేపు ఉండదు. రేపు ఒకవేళ ఉన్నా గానీ వెళ్ళమన్నమాట. మనకు కాలు నొస్తాంది, కడుపు నొస్తాంది, ముక్కు నొస్తాంది అని చెప్పేసి సాలి చేస్తాం. ఇక్కడికి వస్తే అలా ఉండదు కదా. ఎందుకంటే సంపాదించాలి, ఇంటికాడ భార్య బిడ్డలను బాగా చూసుకోవాలి, పిల్లలను బాగా చదివించాలి, మనకంటూ ఒక సమాజంలో ఒక గౌరవం రావాలి. డబ్బు ఉంటేనే మనకు విలువ, డబ్బు లేనిదే మనకు విలువ లేదు. ఎవరైనా సరే పైసమే పరమాత్మ. కానీ అంత కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి తిని తినక ఇన్ని కష్టాలు పడి ఏది చేసినా కానీ భార్య బిడ్డల కోసమే. కడుపును పుట్టిన బిడ్డలను బాగా చదివించుకోవాలి, బాగా ఉండాలి, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అనే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మన ఇండియన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇంటికాడ వాళ్ళు బతకలేక కాదు, బతుకు తిరుగు ఇంటి దగ్గర లేక కానరాని దేశం వచ్చి నానా అవస్థలు పడుతూ, నానా కష్టాలు పడుతూ, నానా చాకిరీలు చేస్తూ చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడే వాళ్ళు, తినేదానికి తిండికి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఎడారి దేశాలలో. వాడికి ఏం లేదా, అక్కడ పోయినాడు డబ్బు సంపాదించుకున్నాడు, బాగా లెవెల్గా ఉన్నాడు అని అనేవాళ్ళు చాలా మంది, వేలెత్తి చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. పాము కాలు పాముకే తెలుసు. మనం పడిన కష్టాలు, మనం పడిన ఇబ్బందులు ఇతరులకు తెలియదు. మనను ఏలెత్తి చూపించేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనం పడిన కష్టము మన భార్య బిడ్డల కోసం అనేది, అది ఒకటి గుర్తు పెట్టుకుంటే సమాజంలో మనకు విలువ, గౌరవం అన్నీ ఉంటాయి. ఇక నా వరకు వస్తే ఈ 14 సంవత్సరాలు ఈ ఏడాది దేశంలో అలా 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 నా జీవితం నీటి మీద బుడగలాగా అలా సాగిపోతూ ఉంది. దేవుడు ఒకటిస్తే విధి ఒకటి తలుస్తూ కింద మింద పడుతూ లేస్తూ, కింద పడ్డాను, మింద పడ్డాను, లేచాను, మళ్ళా నిలదొక్కున్నా, మళ్ళా పడ్డాను. అలా 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 నా జీవితం ఈ 14 ఏళ్ళు ఈ అరబీ దేశాలలో కొనసాగుతూ ఉంది నా ప్రయాణం. దేవుని దయ వల్ల పర్ల హ్యాపీగా ఉన్నాము, సంతోషము.